తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఇంగ్లీష్ మ్యాగజైన్ అడిగారు కదా మేడం, బిజినెస్కి సంబంధించింది. అది ఎప్పటి నుంచి పంపించమంటారు? ఫస్ట్ వీక్ నుంచి పంపించండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. అక్షయ, అక్షయ, అమ్మా అక్షయ ఎక్కడికి వెళ్ళింది? అక్షయ, ఒట్టు వేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్షయ ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది? టైంకి అవని అన్ని విషయాల్ని బయట పెట్టింది కాబట్టి మాయలాంటి కిలాడి మీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టకుండా ఆగిపోయింది. పొరపాటున పెళ్లి అయిపోయి ఉంటే మాత్రం అందరూ ఇబ్బంది పడిపోయి ఉండేవారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే అక్షయ్ రావడం. అది మనం ఎవ్వరం ఊహించలేదు. అబ్బాబ్బాబ్బా, ఇలా తలుచుకున్నామా లేదో భలే వచ్చేసావే బాబు. అమ్మోరు తల్లి, నీకు 100 ఏళ్ళు. నీ గురించి అనుకుంటుండగానే ప్రత్యక్షమయ్యావు. ఎందుకొచ్చావు? మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకు లేదు. వెళ్ళు. ముంగి సమూహం వేసుకుని ఏంటి అలా చూస్తున్నావు? పో బయటికి. ఎందుకు వచ్చిందో ఏంటో, ఎందుకు అలా కసురుకుంటారు? ఏదో పేపర్ పట్టుకొని వచ్చింది. అమ్మలాగా ఎవరి కొంప ముంచుదామనో. ఏంటా మాటలు? చిన్నపిల్లని పట్టుకొని. పిల్ల చిన్నదే, పనులే పెద్దవి. ఇది ఇంతకాలం మన ముందు అర్చనలా తిరిగిందంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అమ్మవారి అంశ, కారణ జన్మురాలు, అమ్మ లాంటి జాతకం కలది అంటూ దీనికి అప్పట్లో తెగ హైపిచ్చారు. ఇదేమో వేషాలేస్తోంది, వేషాలు. ఎందుకు వచ్చిందో ముందు చెప్పనివ్వండి. ఎప్పటికైనా నాన్న తన బిడ్డనైనా నా గురించి తెలుసుకుని దగ్గరకు తీసుకుంటాడని, అమ్మను కూడా అక్కున చేర్చుకుంటాడని ఆశపడ్డాను. కానీ ఇంకా మీరంతా అక్షయ దూరంగా ఉండాలనే కోరుకుంటున్నారు. అప్పుడే అమ్మ దగ్గరవుతుందని అంటున్నారు. నేను అమ్మ దగ్గర శాశ్వతంగా ఉండిపోవాలని అనుకోవడం లేదు. మరిన్ని గొడవలకు కారణం కాకూడదని అనుకుంటున్నాను. అమ్మ మంచిది, అమ్మ అంటేనే మంచిది. అటువంటి అమ్మ మీద నిందలు పడ్డాయి. అవి ఇప్పట్లో చెరిగిపోయేలా కనిపించడం లేదు. అందుకే ఈసారి అమ్మ నుంచి శాశ్వతంగా దూరం ఉందామని అనుకుంటున్నాను. అక్షయ, అక్షయ, మరోసారి ఏ అమ్మవారిని నా రూపం మార్చి అమ్మ దగ్గరికి చేర్చు అని అడగను. ఎవరిని ఇబ్బంది పెట్టను. అమ్మ అమ్మవార్ల ఆభరణాలను కాపాడింది. ఎప్పటినుంచో ముక్కు పుడకను కాపాడుకుంటూ వస్తుంది. అటువంటి మీ కోడలు ఎందుకు తప్పు చేస్తుంది నానమ్మ? తప్పులు చేసే మనిషి అయితే, అమ్మ అంతటి అపవిత్రమైనదే అయితే అమ్మవారు మీ భార్య దగ్గర ఎందుకుంటుంది నాన్నగారు? అక్షయ, తప్పులు చేసే మనిషితో అమ్మవారు పూజలు ఎందుకు అందుకుంటుంది? అది మీరందరూ ఆలోచించాలి కదా. ఈ విషయాలు నీకు తెలియనివా నానమ్మ? సూక్ష్మమైన విషయాలను కూడా గమనించగల నువ్వు అమ్మ విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? మీరు కోరిన విధంగానే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. జీవితంలో ఎప్పటికీ మీ కంటికి కనిపించను. నేను వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మని మీరు బాగా చూసుకుంటారని ఈ పేపర్ మీద నాకు రాసిస్తారా నానమ్మ?
నాకు అటువంటి నమ్మకాన్ని కలిగించగలిగితే అమ్మా నాన్నలు కలవడం కోసం నేను దూరం అయిపోతాను. అమ్మా నాన్నల ప్రేమకు ప్రతిరూపమైన నేను వారి మధ్య ఎడబాటుకి కారణం కాకూడదు. అందుకే జన్మలో కనిపించినంత దూరం అయిపోతాను. అప్పుడు మీరంతా సంతోషంగా ఉండొచ్చు. రాసిస్తారా నానమ్మ గారు? తీసుకోండి. ఈవిడేంటి ఆలోచనలో పడిపోయింది? కొంపతీసి మారిపోతుందా ఏంటి? అక్షయ్ ఎంతో న్యాయంగా అడిగింది వేద. ఇప్పుడైనా సరైన నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుంది. ఈ కాగితాలతో అక్షయ్ని దూరం చేయకు. భార్యాభర్తల్ని కలుపు. బిడ్డను తల్లిదండ్రులకు దగ్గర చెయ్యి. ఇంత చిన్న వయసులో తల్లి గురించి ఎంతటి త్యాగానికి సిద్ధపడిందో చూడండి. ఎవరైనా ఇలా ఆలోచించగలరా? ఇప్పటికీ మీ పెద్దరికం ఒప్పుకోవడం లేదా? ఎరా శ్రీకర్, ఇప్పుడైనా నీ తండ్రి మనసులో ఎలాంటి మార్పు కలగడం లేదా? మీ జీవితాలు మారడానికి ఇది మంచి సమయం రా. రేయ్, నీ బిడ్డను దూరం చేసుకోకురా, దగ్గరకు తీసుకో. ఇప్పుడు మీకు దూరం అయిందంటే మళ్ళీ జన్మలో నువ్వు దక్కించుకోలేవు. అమ్మా అన్నపూర్ణాదేవి, ఇలా సందిగ్ధంలో పడిపోయానేంటి? అక్షయ్ గురించి ఈ క్షణం ఎందుకు మంచిగా ఆలోచించాలనిపిస్తోంది? ఇదివరకు ఉన్న కోపం ఎందుకు మెల్లమెల్లగా కరిగిపోయింది? అవని నిజంగా ఏ తప్పు చేయలేదా? ఇంతకాలంగా నేనే అపార్థం చేసుకున్నానా? అత్తయ్య, ఈ క్షణం మీరు దీని మాటలకి మురిసిపోయి మనసు మార్చుకుందామని అనుకుంటున్నారేమో. అస్సలు మార్చుకోకండి. ఇది అర్చన రూపంలో ఉన్నప్పుడు మీ దగ్గర ఎన్ని నాటకాలు ఆడిందో గుర్తుకు తెచ్చుకోండి. అవునమ్మా, ఒక్కొక్క సందర్భంలో ఇది నిన్ను ఎన్నెన్ని మాటలందో గుర్తు తెచ్చుకో. 10 మందిలో అనింది. అప్పుడు అర్చనగా ఉంది కాబట్టి తెగ రెచ్చిపోయి మాట్లాడింది. అమ్మా, కరిగిపోతామ్మా. ఆ అవని తన కూతురైన ఈ అక్షయ్లు మహా డేంజర్లు. పని అయ్యేంత వరకు కాళ్ళు పట్టుకుంటారు, అయిన తర్వాత మన జుట్టు పట్టుకుంటారు.